అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిత్వం మరియు ఆత్మవిశ్వాసం పరంగా కుంభరాశి వారికి ఈరోజు చాలా శుభప్రదమైన రోజుగా ఉంది. చంద్ర రాహువుల కలయిక వల్ల కలిగే అశాంతి మరియు అసాధారణ ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ మీరు కాసేపు ఆగి ఆలోచిస్తే మీకు ఒక కొత్త మార్గం దొరకవచ్చు. ఈరోజు మిమ్మల్ని అందరూ అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఏదైనా పాత మరియు సంక్లిష్టమైన సమస్య గురించి మీరు లోతుగా ఆలోచిస్తే మీకు ఖచ్చితంగా ఒక పరిష్కారం దొరుకుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో కొత్త శక్తి కనిపిస్తుంది. శని వక్రగతిలో ఉన్నందున పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండండి. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీ వ్యాపారంలో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. సహోద్యోగితో అనవసరమైన వాదనలు జరిగే అవకాశం ఉంది. మీ శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పనిచేసే చోట ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు, కాబట్టి అప్రమత్తంగా ఉండండి. కుటుంబ సభ్యుల నుండి వివాహ ప్రతిపాదన కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. ఈరోజు మీకు మంచి రోజుగా ఉంటుంది. కళాకృతులపై మీ ఆసక్తి పెరుగుతుంది. డబ్బు పెట్టుబడి పెట్టే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పోటీల్లో పాల్గొనే వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రావచ్చు. వ్యాపారంలో లాభాలు ఆర్జించడానికి ఈరోజు మీకు ఆకస్మిక ప్రయాణం చేయవలసి రావచ్చు. కుంభరాశి వారికి చాలా సానుకూలమైన మరియు అద్భుతమైన రోజుగా ఉంటుంది. మీరు నూతన శక్తిని పొందుతారు. ఇది మీ సంబంధాలలో మరింత గొప్ప సామరస్యాన్ని నెలకొల్పడానికి వీలు కల్పిస్తుంది. ప్రియమైన వారితో సమయం గడపడానికి మరియు భావోద్వేగ స్థాయిలో వారితో మమేకమవ్వడానికి ఇది అనువైన సమయం. మీ ఆలోచనలను భావాలను అర్థం చేసుకునే వ్యక్తుల మధ్య మీరు ఉంటారు. ఇది మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. మీ సంభాషణలు స్పష్టంగా హుందాగా సాగి మీ సంబంధాలను బలపరుస్తాయి. సన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి ఇది సరైన సమయం కాబట్టి మీ భాగస్వామితో లేదా ప్రియమైన వారితో ఏదైనా కార్యాచరణలో పాల్గొనండి. చిన్న చిన్న క్షణాలను ఆస్వాదించడం మీకు ప్రేమ ఆప్యాయతలతో కూడిన గొప్ప అనుభూతిని అందిస్తుంది. ఈరోజు మీరు శారీరకంగా మానసికంగా శక్తివంతంగా ఉంటారు. ఆర్థికంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. ఆధ్యాత్మికత ఆలోచన విధానం బాగుంటుంది. స్నేహితులు బంధువుల నుండి బహుమతులు అందుకునే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలను మనసుకు దూరంగా ఉంచుకోవాలి. ఈరోజు చాలా సానుకూలమైన మరియు ఉత్సాహవంతమైన రోజుగా ఉంటుంది. మీ సామాజిక జీవితంలో కొత్త ఉత్సాహం మరియు అవకాశాలు తలెత్తే అవకాశం ఉంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది. మీరు ఏదైనా ప్రాజెక్టుపై పనిచేసి ఉంటే దాని ఫలితాలు ఈరోజు వెల్లడి కావచ్చు. ఇది మీకు స్ఫూర్తినిస్తుంది. క్రమం తప్పని వ్యాయామం మరియు సమతుల్య ఆహారం మీ శక్తిని నిలుపుకోవడానికి సహాయపడతాయి. మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మర్చిపోవద్దు. ధ్యానం మరియు యోగా మీకు ప్రశాంతంగా ఉండడానికి సహాయపడతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం కొత్త స్నేహాలకు మరియు పరిచయాల అవకాశాలకు దారితీయవచ్చు. మీ హృదయం చెప్పేది వినండి మరియు మీ అంతర్బుద్ధిని నమ్మండి. అది సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. వ్యక్తిగత ఎదుగుదల దిశగా ఈరోజు ఒక ముఖ్యమైన అడుగు కావచ్చు. చిన్న చిన్న విషయాలను మీరు సమస్యగా మార్చుకోకండి. మీరు అనవసరంగా ఖర్చు చేయకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకున్నప్పుడే మీ డబ్బు మీకు ఉపయోగపడుతుంది. ఈ విషయం మీకు ఈరోజు స్పష్టంగా అర్థం కావచ్చు. దూరపు బంధువు నుండి అకస్మాత్తుగా వచ్చే సందేశం కుటుంబం మొత్తానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీకు ప్రియమైన వారిని నిర్లక్ష్యం చేయడం ఇంట్లో ఉద్రిక్తతకు కారణం కావచ్చు. మీరు మీ ఖాళీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే మీరు జీవితంలో చాలా మంది కంటే వెనుకబడిపోతారు. బంధువుల జోక్యం మీ వైవాహిక జీవితంలో సమస్యలను సృష్టించవచ్చు. ఈరోజు చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు లేదా ఆనందాన్ని కలిగించే సమాచారం అందుకునే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత ఆత్మీయులతో మాట్లాడే అవకాశం లభించి పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వారి సహకారం లేదా సూచనలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన సమయం గడపగలుగుతారు. స్నేహ బంధాలు మరింత బలపడే రోజు అవుతుంది. భూమి లేదా స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కార దశకు చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. న్యాయపరమైన లేదా కుటుంబానికి సంబంధించిన భూ వ్యవహారాల్లో అనుకూల పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండి అవసరమైన ఖర్చులను సమర్థంగా నిర్వహించగలుగుతారు. కొత్త పెట్టుబడులు లేదా స్థిరాస్తి నిర్ణయాలను ఆచితూచి తీసుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటిస్తే ఉత్సాహంగా గడుస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ కృషికి తగిన గుర్తింపు లభించి కొత్త అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల విశ్వాసాన్ని
పొందడంతో పాటు కొత్త బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు, విలువైన పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన, నమ్మకం మరింత బలపడతాయి. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో సంతోషం, ప్రశాంతత మరియు సామరస్యం కొనసాగుతాయి. ఈరోజు కొన్ని సానుకూల మార్పులు జరుగుతాయి. వివాహ వయసున్న కుటుంబ సభ్యునికి మంచి సంబంధం దొరకవచ్చు. ఒక రాజకీయ సంబంధం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కుటుంబం మరియు వ్యాపార బాధ్యతల మధ్య మంచి సమతుల్యతను పాటిస్తారు. విషయాలు మీకు అనుకూలంగా జరగకపోతే ఒత్తిడికి గురి కావద్దు. ఓపికగా ఉండండి. మీకు సన్నిహితంగా ఉన్నవారిని నమ్మడం వల్ల సంబంధాలు బలపడతాయి. మీ స్తోమతకు మించి ఖర్చు చేయడం లేదా అప్పు చేయడం ఒత్తిడిని పెంచుతుంది. ఇటీవల ఉద్యోగంలో చేసిన మార్పులు సానుకూల ఫలితాలను ఇస్తాయి. కష్టపడి పూర్తి ఏకాగ్రతతో పని చేయండి. వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలో ఒక సహోద్యోగితో మీకు సమస్యలు ఎదురు కావచ్చు. అవివాహితులకు శుభవార్త అందవచ్చు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు నడుము మరియు కాళ్ళ నొప్పిని అనుభవించవచ్చు. యాసిడిటీ కూడా ఒక ఆందోళన కలిగించే విషయం. మీ ఆహారం మరియు మందులపై శ్రద్ధ వహించండి. ఈరోజు మీకు ఒక కొత్త ప్రారంభానికి నాంది పలుకుతుంది. వ్యాపారంలో మెరుగుదలలు కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం. విద్యార్థులు తమ చదువులో మరియు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. సృజనాత్మకత పనులపై ఆసక్తి పెరుగుతుంది మరియు పనిచేసే చోట సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. మీరు విలాస వస్తువులపై ఖర్చు చేస్తారు. స్వదేశంలోను విదేశంలోను శాంతి సంతోషం ఉంటుంది. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. అజాగ్రత్తగా ఉండకండి. లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీరు గౌరవాన్ని పొందుతారు. మీరు స్నేహితులకు అండగా నిలబడతారు. మీరు రిస్క్ తీసుకోగలుగుతారు. ప్రతికూల శక్తి ప్రసరిస్తుంది. దీనివల్ల ఆందోళన మరియు అశాంతి కలుగుతాయి. ఆరోగ్యం మధ్యస్థంగా ఉంటుంది. ప్రేమ మరియు పిల్లల సంబంధాలు సాపేక్షంగా ఉంటాయి. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉంటుంది మరియు మీ మనసు కొత్త ఆలోచనలతో ఉప్పొంగుతుంది. అయితే ఒక చిన్న అశాంతి కూడా కొనసాగవచ్చు. మీ పై అధికారితో నిష్కపటంగా మాట్లాడడానికి ఇది అనుకూలమైన సమయం. సృజనాత్మకత ఆలోచనలు ప్రశంసించబడతాయి. మీ ఆర్థిక ఖాతాలను స్పష్టంగా ఉంచుకోండి మరియు పెద్ద పెట్టుబడులను నివారించండి. మీ భాగస్వామితో ఆచరణాత్మక పద్ధతిలో మాట్లాడడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ నడుము ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేసి ఆ నీటిని పేదలకు తినిపించండి లేదా వారికి ఆహారాన్ని అందించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీ ఆత్మవిశ్వాసం ఈరోజు కొద్దిగా తగ్గవచ్చు. బయట వ్యక్తుల కోసం మీ సమయాన్ని వృధా చేయకండి. పై అధికారితో స్నేహపూర్వక వైఖరిని కొనసాగించండి. మీకు ఒక మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లభించవచ్చు. మీరు మీ బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.